ఒక అందమైన పచ్చని అడవి పక్కనే ఒక పాత సైంటిస్ట్ ఇల్లు ఉంటుంది. అక్కడొక చిన్న తుప్పు పట్టిన రోబో బుజ్జి పడి ఉంటుంది. ఒకరోజు మెరుపు మెరిసి ఆ రోబోలోకి ప్రాణమొస్తుంది. బుజ్జి కళ్ళు తెరిచి చూడగానే చుట్టూ ఉన్న ప్రపంచం కొత్తగా కనిపిస్తుంది. అది నెమ్మదిగా నడుస్తూ అడవిలోకి వెళ్తుంది. అక్కడ రంగురంగుల పక్షులు, జంతువులను చూసి మురిసిపోతుంది. అడవిలో ఒక చిన్న ఏనుగు పిల్ల గజ బురదలో చిక్కుకుపోతుంది. మిగతా జంతువులన్నీ భయపడుతుంటాయి. అప్పుడు బుజ్జి అక్కడికి వెళ్ళి తన మెకానికల్ చేతులతో ఒక టెక్నిక్ ఉపయోగించి ఏనుగు పిల్లను బయటకు తీస్తుంది. బుజ్జి చేసిన సాయానికి జంతువులన్నీ దానికి స్నేహితులవుతాయి. బుజ్జి తన లోపలున్న స్పీకర్ ద్వారా పాటలు పాడుతుంటే అడవిలోని జంతువులన్నీ డాన్స్ చేస్తాయి. ఇది 3D యానిమేషన్లో చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఒకరోజు కొందరు మనుషులు అడవిలోని చెట్లను నరకడానికి వస్తారు. బుజ్జి తన తెలివితేటలతో తన ఒంట్లో ఉన్న లైట్లను, సౌండ్లను ఉపయోగించి వాళ్లను భయపెట్టి పారద్రోలుతుంది. చివరికి బుజ్జి ఆ అడవికి కాపలాదారుగా మారిపోతుంది. టెక్నాలజీ అంటే రోబో మరియు ప్రకృతి అంటే అడవి కలిసి